కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాటంశెట్టి విశ్వనాథం ఆధ్వర్యంలో సోము వెంకటేశ్వర్లు, బోనాసు సురేష్, సోము నాని, కొండాడ శేఖర్ తదితర 100 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారందరికీ జ్యోతుల నెహ్రూ టీడీపీ కాండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ రేపు రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేసి టీడీపీ, జనసేన, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో, దేశంలో ఏర్పడడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో నేను శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత సాగునీరు, త్రాగునీరు, విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి 4 ప్రధాన అంశాలుగా చేసుకుని పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చెదరం చెంటిబాబు, సుంకవిల్లి రాజు, పాటంశెట్టి మురళీకృష్ణ, కుంచె తాతాజీ, పాటంశెట్టి రవి, కర్ణాకుల పెద్దకాపు, పాటంశెట్టి కొండరాజులు, బాలుకల చిన్నోడు, పాటంశెట్టి నాగేశ్వరరావు, తోట వెంకటేశ్వరరావు, బాలిన ఎర్రిబాబు, పాటంశెట్టి బాబ్జీ, గురుజాపు సత్యబాబు, మూరా సత్యబాబు, అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అందించేటటువంటి బాధ్యతను నేను తీసుకోబోతున్నాను అని చెప్పి అలాగే విద్య గవర్నమెంట్ పరంగా చూసుకున్నట్లయితే డిగ్రీ కాలేజ్ ఒక జగ్గంపేటలోనే ఉంది మన ప్రాంతంలో, మన నియోజకవర్గంలో. ఈ విద్య అనేది సామాన్యులకు అందుబాటులో కావాలి. మరి అన్ని సామాన్య కుటుంబాలు మరి ఈ పరిస్థితుల్లో విద్యను మీకు అందుబాటులో కావాలనుకుంటే ప్రతి ఒక్కరూ కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదవాలనుకుంటే, ఇంజనీరింగ్ చేయాలనుకుంటే, ఎలిజిబిలిటీ ఉన్నవాడు డాక్టర్ అవ్వాలనుకుంటే, నర్సింగ్ అవ్వాలనుకుంటే, ఇలాగే మరి పాలిటెక్నిక్ చేయాలనుకుంటే, ఐటీఐ చేయాలనుకుంటే, వృత్తి విద్యా నైపుణ్య కలిగించుకోవాలనుకుంటే ఒక సమిష్టి విద్యా వ్యవస్థను మన ప్రాంతంలో మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ఇవన్నీ కలిపినటువంటి ఒక విశ్వవిద్యాలయాన్ని తెచ్చి ప్రతి సామాన్యుడికి కూడా విద్యను అందుబాటులో పెట్టేటటువంటి బాధ్యత రాబోయే 5 సంవత్సరాల కాలంలో తీసుకుంటామని. అలాగే నిరుద్యోగ సమస్య నిర్మూలన చేసుకోవాలి. మనం ఆదాయ వనరులను పెంపొందించుకోవాలి. ఒక వ్యవసాయం మీద ఆధారపడినట్టయితే జీవించలేనటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో పరిశ్రమలు తెచ్చుకోవాలి. మన 4 మండలాల్లోనే 4 పెద్ద పరిశ్రమలు తెచ్చి ఒక్కొక్క పరిశ్రమలోనే కూడా 4000 నుంచి 5000 మంది ఉద్యోగాలు కల్పన జరిగే విధంగా ఉండే పరిశ్రమలు తీసుకురావడం జరుగుతుంది. దాని ద్వారా డైరెక్ట్గా, ఇండైరెక్ట్